ఒక్క నిమిషం చెన్నపరెడ్డి గారు, చెన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి ఈ ఉప ఎన్నిక కాన్సెప్ట్, ఈ ఉప ఎన్నిక ప్రచారం అయితే బాగా జరుగుతుంది, పులివెందులకు రాబోతుంది అనేది ఏంటి? పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అంటారా? ఒక పులివెందులకే వస్తుందా, 10 నియోజకవర్గాలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? రాజేష్, మీకు చర్చలో పాల్గొంటున్న టీడీపీ నాయకులకి, వైసీపీ నాయకులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే రాజేష్, అసెంబ్లీకి కొన్ని రూల్స్ ఉంటాయి, స్పీకర్ హక్కులు, డిప్యూటీ స్పీకర్ హక్కులు కొన్ని ఉంటాయి. అవును. దాని ప్రకారము అందరి మంది శాసనసభ్యులు, రాజకీయాలతో సంబంధం లేదు, ఆ రూల్స్ ప్రకారము శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించాలా. కాబట్టి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ నిబంధనలు, దాని ప్రకారమే ఆయన ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్ ఆయన ప్రస్తావించారు. ఎందువల్లంటే ఆ రూల్స్ను మనం అతిక్రమించినప్పుడు, ఆ రూల్స్ను మనం పాటించినప్పుడు ఉప ఎన్నిక ఆటోమేటిక్గా అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇది ఎవరు కాదు, మనకు తెలుసు కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన సభ్యత్వాలు రద్దు కాలేదు, కానీ ఆయన తోటి నడిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా రాజీనామా చేయించి 18 మంది 20 మంది ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు కూడా. అప్పుడు మనందరూ కూడా గుర్తుంటుంది. ఆయన తండ్రి గారు చనిపోయిన తర్వాత లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. అప్పుడు బహుశా ఆయన మా నెల్లూరు జిల్లాకి సంబంధించిన మేకపాటి వారు రాజీనామా చేసి ఇద్దరు పోటీ చేశారు. ఇద్దరు కూడా రాజమోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా గెలిచారు. ఆ రోజు పార్లమెంట్లో ఆయన లోక్సభలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానని ఆయన ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికి కూడా. తర్వాత అసెంబ్లీలో కూడా ఉన్నారు, గెలిచి అప్పుడు అసెంబ్లీలో కూడా ఆమె మన విజయలక్ష్మి గారు కూడా ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని కూడా అప్పుడు అడిగిన సందర్భం కూడా లేదు. కానీ ఈ రోజు ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు, ఈరోజు 3వ శాసనసభ్యుడిగా గెలిచాడు. 2014లో గెలిచాడు, 19లో గెలిచాడు, 24 గెలిచాడు. ఆ శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు అన్ని రూల్స్ తెలుసు, ఆయనకు అన్ని పద్ధతులు తెలుసు. అయినప్పటికీ కూడా చాలా ఆలోచన రహితంగా, ఏమాత్రము అసెంబ్లీ విలువలు, ప్రజలు ఎందుకు మనల్ని గెలిపించి పంపించారు, మనం ఏమి చెయ్యాలనేది ఆయన ఏమాత్రం గమనంలోకి తీసుకోకుండా, నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ఇదేదో సామెత చెప్పినట్టు, ఇది చెరువు మీద అలిగినట్టు అవుతుంది. మన గ్రామాల్లో ఒక సామెత ఉంది కదా, చెరువు మీద అలిగితే ఏమవుతుందో, అది చిన్నపిల్లవాళ్ళలాగా నాకు చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి పోతాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంత సీనియర్ నాయకుడు. ఆయన లోక్సభ గెలిచాడు, 3 సార్లు అసెంబ్లీకి గెలిచాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు? నేను అనేక సందర్భాల్లో చెప్పాను రాజేష్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన రాజకీయ పార్టీ చరిత్ర ముగిసినట్టు కాదు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తుంటారు, ఓడుతుంటారు. కానీ ఓడిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందుకంటే ఈ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు కదా ప్రతిపక్ష హోదా ఇచ్చి, సరే ప్రజల సమస్యల పైన చర్చిస్తారు. దానికి వస్తున్నాను రాజేష్, నేను మాట్లాడతాను. ఒకటి కాబట్టి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం వ్యవహరించే తీరుపైన ఆ పార్టీ భవిష్యత్తును ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు లేదనిపిస్తుంది. నేను కోరుకుంటున్నాను ఆ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషించాలా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత ఉంది, అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యలు ప్రస్తావించాలా, ప్రభుత్వాన్ని నిలదీయాలా, ప్రభుత్వం నుంచి సమాధానాలు తీసుకోవాలా. కానీ ఈరోజు ఆ వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఆ పార్టీ
పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతున్నారు, నంబర్ 2 అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డితో సహా గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు దూరంగా నా రాజకీయాలకు నేను ఉండను, నేను విశ్రమిస్తున్నానని చెప్పారు, వ్యవసాయం చేసుకుంటున్నా అన్నారు. ఓకే, మంచిదే, అది ఆయన వ్యక్తిగత నిర్ణయమో ఇష్టము. కానీ ఆ పార్టీలో సంక్షోభం ఉందని దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఒకటి రెండోది, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని మీరు ప్రశ్నిస్తున్నారు. రాజేష్, 1977లో జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక నిబంధన చేశారు, అది అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ 1/10 1/10 సభ్యులు ఎన్నికై వస్తే వాళ్ళకి మొదటగా ఎవరైతే ఎక్కువ సంఖ్యలో వస్తారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, పార్టీ నాయకుడికి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ క్యాబినెట్ ఆ వస్తువులు కూడా కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ నిబంధనకి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడ ఎవరికి మీరు రాసుకోండి, కావాలంటే మీరు రికార్డులు పరిశీలించండి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా దేశంలో ఎక్కడ ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఒకటి. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలే గుర్తు చేస్తున్నాను, నా దగ్గర వీడియో ఉంది కానీ సమయం లేదు కాబట్టి మీకు అది పంపించడం వల్ల. అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు, నాకు బాగా గుర్తుంది మాటలు, చంద్రబాబు నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, మొత్తం ఇటు వచ్చేస్తారని చెప్పారు. దాని అర్థం ఏమిటి? ఆయన ఏ ఉద్దేశంతో ఆ రోజు చెప్పారు ప్రతిపక్ష హోదా ఉండదంటే, మీ యొక్క ఉండే 21 మంది 23 మంది శాసనసభ్యులు సగం మంది నా దగ్గరకు వచ్చేసారంటే మీకు అర్హత ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయనకు తెలుసు ఏ పరిస్థితుల్లో ఏ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తానని. ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే నేను ఇవ్వకుంటే నేను ఏదైతే ఉందో ఆయన అంటే ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతాను. ఒకటి, డిప్యూటీ స్పీకర్ ఏదైతే కామెంట్ చేశారో అసెంబ్లీ రాకుండా 20 రోజులు రాకపోతే డిస్క్వాలిఫై అన్నది, దాని మీద పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అంటే మీరు అన్నట్లు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు కాబట్టి ఇప్పటికైనా నెంబర్ 2గా ఉన్నారు అక్కడ. ఈ అంశంలో A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు చాలా కేసులో. దీనివల్ల ఏదైనా అప్రూవల్గా మారితే ఈ రకంగా అంటే నేను ఇంతకుముందు అన్న వివిధ కారణాలతోటి ఏమన్నా అయితే ఆయన ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? దానికి విజయసాయి రాజీనామాకి ఉప ఎన్నిక ఏం సంబంధం? ఒక శాసనసభ్యుడు అంటే అప్రూవల్ గా కాదండి, ఎందుకు సంబంధం? మీరు అన్న లాజిక్ ఆయన ఇంతకుముందే చెప్పాను, కేసులలో A2గా ఉన్నారు కదా. సో ఆయన ఒకవేళ అప్రూవల్ గా మారితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నాకు తెలియని విషయాల మీద నేను కామెంట్ చేయగలను రాజేష్. ఆయన అప్రూవ్గా మారుతారా లేదా, ఏం జరుగుతుందో మారుతారనే చర్చ జరుగుతుంది. ఒక్క నిమిషం. విజయసాయి రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో అక్కడ లోటస్ పాండ్ లో సమావేశమయ్యారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఆయన నువ్వే కన్సర్న్. నాకైతే ఆ సమాచారం లేదు. ఆయన అప్రూవల్ గా మారుతారా లేదనేది కూడా నాకు తెలియదు. ఏం జరుగుతుందో భవిష్యత్తు చూద్దాం. శిక్ష పడింది అనుకోండి, ఆయన మీద 11-12 ఛార్జ్షీట్లు ఉన్నాయి, విచారణ జరిగి శిక్ష పడింది అనుకోండి, 4 సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. ఏం జరుగుతుందో చూద్దాం, పడుతుందా లేదా, ఆ సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత వేగంగా విచారణ జరుగుతుందో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నా దగ్గర ఆ సమాచారం లేదు. బట్ వన్స్ ఈజ్ కన్విక్టెడ్, దేశంలో అనేక సందర్భాల్లో మనం చూసాం కదా, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కన్విక్ట్ అయిన తర్వాత 4 సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి, ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. చట్టం ఆ విధంగా ఉంది. ఆ చట్టం ఇప్పుడు తెచ్చింది కదా, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో తెచ్చింది. కాబట్టి ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఆయన శిక్ష పడుతుందా లేదా, ఎప్పుడు విచారణ పూర్తవుతుందా అనేది నాకైతే సమాచారం. అండ్ అది దాంతో సంబంధం లేకుండా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదనుకోండి, అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎన్ని రోజులు హాజరు కాకుండా ఉంటే ఆయన డిస్క్వాలిఫై, అర్హత వేటపడుతుందో దాని ప్రకారం జరుగుతుంది. దాని విషయంలోనే స్పీకర్ గా ఆయనకున్న సమాచారం మాట్లాడారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుందో చూద్దాము. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయన రావాలా, అసెంబ్లీలో కూర్చోవాలా, ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే నిలదీయాలా, మాట్లాడాలా. ఇది